తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్ వెలుగు చూసింది. గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించవచ్చంటూ పలువురిని నమ్మించి మోసం చేశాడు ఓ కేటుగాడు. 4 రాష్ట్రాల రైతులకు కుచ్చుటోపి పెట్టిన డాంకీ ప్యాలెస్ సంస్థ మోసాలపై స్పెషల్. గడివెడైనానేమి కరముపాలు అనేది ఎప్పుడూ వేమన కాలం నాటి పాత మాట. గంగిగోవు పాలను మించిన డిమాండ్ ఇప్పుడు గాడిద పాలకు ఉంది. పల్లె నుంచి పట్టణాల వరకు వీధుల వెంట తిరుగుతూ గాడిద పాలు అమ్మడం తరచూ కనిపించే దృశ్యమే. 5-6 స్పూన్ల గాడిద పాలకు 300 వరకు వసూలు చేస్తుంటారు. ఆయాసం, ఉబ్బసం, జలుబు, దగ్గుకు గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని కొంతమంది నమ్ముతుంటారు. అందుకే వీటికి అంత రేటన్నమాట. చాలా మంది ఈ బిజినెస్ ఏదో బాగుందే చేసుకుంటే పోలే అని అనుకుంటారు. సరిగ్గా అలాంటి వారిని టార్గెట్ చేసి బురిడిగొట్టించాడు ఓ కేటుగాడు. సీన్ చూశారుగా. వీళ్లంతా గాడిద పాలతో లక్షలు సంపాదించుకోవాలని చివరికి బాధితులుగా మిగిలారు. తమిళనాడులోని తిరునన్వేలికి చెందిన ఓ కేటుగాడు సినిమాలో ఏము పక్షుల పేర్లతో కోట్లు కొట్టేస్తే ఇక్కడ మాత్రం గాడిదపాల ఫామ్ ఏర్పాటు చేసి కోట్లు వస్తాయని కొంతమందిని నమ్మించాడు. ఈ వ్యాపారం గురించి యూట్యూబ్లో వీడియోలు పెడుతూ ప్రచారం చేశారు. మొదట్లో 10-25 లీటర్ల పాలను కొనుగోలు చేసి లీటర్కు 1600 నుంచి 1800 చెల్లిస్తామని ప్రకటించాడు. భారీగా ఆర్డర్లు వస్తున్నాయని, కానీ డిమాండ్కు తగ్గ సరఫరా చేయలేకపోతున్నాను అని, ఎవరైనా తనకు గాడిద పాలు సప్లై చేస్తే తీసుకుంటానని, నెలకు 1,50,000 వరకు ఆదాయం వస్తుందని ఊదరగొట్టాడు. అంతేకాదు తన దగ్గర మేలుజాతి గాడిదలున్నాయని, వాటి పాల వ్యాపారంతో మంచి లాభాలు వస్తాయని బుట్టలో వేసుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ వీడియోలతో చాలా మంది నిజమని నమ్మి లక్షల్లో అతడికి సమర్పించుకున్నారు. ఈ రేంజ్లో ఆశ చూపిస్తే ఎవరైనా పడాల్సిందే. ఇంకేముంది, ఈ రేంజ్లో బిజినెస్ అంటే ఎంచక్క లైఫ్ సెట్ అనుకున్నారంతా. ముందు వెనక ఆలోచించకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన రైతులు లక్షల్లో అతడికి సమర్పించుకున్నారు. ఒక్కో గాడిదకు 90,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేశారు. గాడిదల నుంచి తీసిన పాలు గంటకు మించి నిల్వ ఉండవని, వాటిని భద్రపరిచేందుకు హై కెపాసిటీ ఫ్రీజర్లు ఉండాలని అదనంగా 75,000 నుంచి 1,50,000 కొట్టేశాడు. వాటిని తిరునల్వేలి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి అక్కడి నుంచి అందరికీ పంపించాడు. లక్షలు పోసికొన్న గాడిదలను దట్టంగా మేపిన యజమానులు తమ నుంచి గాడిద పాలను కొనమని ది డాంకీ ప్యాలెస్ సంస్థను కోరడం మొదలుపెట్టారు. అయితే ఇదిగో అదిగో అంటూ దాని సంస్థ నిర్వాహకుడు కాలం వెళ్లదీయడం మొదలుపెట్టాడు తప్ప ఏ ఒక్కరి నుంచి గ్లాస్ పాలు కూడా కొనలేదు. దీంతో ఎక్కడో తేడాగొట్టిందని అనుమానించిన ఓ వ్యక్తి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది. ఏదైనా వ్యాపారం చేస్తాం సార్, మనము అట్లీస్ట్ పెట్టిన దాంట్లో ఒక 90%, 70% వస్తుంది సార్. ఇక్కడే సార్ టోటల్గా జీరో సార్ వ్యాపారంలో. సార్ అంటే మీరు ఫస్ట్ డే 1 నుంచి ₹1 కూడా రాలేదు లేదు సార్. 2,50,000 ఒకసారి వేసాడు సార్. అక్కడ నుంచి మిల్క్ తీసుకున్న మిల్క్ కి ఒక 2,50,000 వేసాడు సార్. ఆ తర్వాత ఇంకా ఎన్నిసార్లు మా సూపర్వైజర్ హార్ట్ అటాక్ చనిపోయాడు కూడా మెసేజ్ పెట్టి ఫోటో పెట్టిన కూడా ₹1 వేయలేదు సార్. ఫ్యూనరల్ ఛార్జెస్ ₹1,00,000 వేస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఎన్నో మెసేజ్లు సార్, 100 మెసేజ్లు. సుమారు 200 మంది రైతుల నుంచి ఏకంగా 9 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. అంతేకాదు పాలు సేకరించిన కొంతమందికి మొదట్లో చెక్కులు కూడా ఇచ్చింది సంస్థ. ఆ చెక్కులు బ్యాంకుకు తీసుకెళ్తే బౌన్స్ అయ్యాయి. ఇంకేముంది, రైతుల ఆవేదన అంతా ఇంత కాదు. గాడిద పాల వ్యాపారం సంగతి అటుంచితే లక్షలు పోసికొన్న గాడిదలను ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతులు. డాంకీ ప్యాలెస్ సంస్థ ఫ్రాంచైజీలో సభ్యత్వం పేరుతో మరో 5 లక్షలు, గాడిదల వైద్య నిపుణుడని ఓ వెటర్నరీ డాక్టర్ను చూపించి ఆయన శిక్షణ ఫీజుల పేరుతో ఇంకో 50,000 నొక్కేశాడు. ప్రతి సభ్యుడి నుంచి 25 లక్షల నుంచి 1,50,000 నిరంతరం నిర్వహణ పేరుతో అదనంగా మరికొంత వసూలు చేశాడని బాధితులు వాపోయారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు తమకు న్యాయం చేయాలని బాధితులు మొరపెట్టుకున్నారు. గాడిద పాలకున్న డిమాండును ఆసరాగా చేసుకుని కోట్లు కొట్టేసిన కేటుగాడు రాత్రికి రాత్రి జంప్ అయితే బాధితులు మాత్రం పోయాం మోసం అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మరి పరారైన ఆ అడ్డగాడిద పట్టుబడతాడో లేదో చూడాలి.